ప్రభువునందు ప్రియులరా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి 21వ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు విశ్వాసుల నడతకు ప్రపంచంలోనే అత్యుత్తమమైన మాదిరిని చూపుతూ ఉన్నాడు. అది దేవుని పోలి నడుచుకొనుటయే. దేవుని స్వభావ సుగుణములను అనుసరించుట, దేవుని జీవితాన్ని అనుకరించాలి. క్రైస్తవ విశ్వాసి దినదినము దేవుని పోలి నడుచుకొనుటకు అనుకరించాలి. దేవుడు కలిగి ఉన్న ప్రేమను విశ్వాసులు కూడా పోలి నడుచుకోవాలి. దేవుని క్షమాగుణమును పోలి నడుచుకోవాలి. దేవుడు మనలను క్షమించి ప్రేమించినట్లే మనము ఇతరులను క్షమించి ప్రేమించగలగాలి. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. బలిపీఠము పైన దహన బలి అర్పించినప్పుడు దాని సువాసన పరలోకమునకు చేరునని నమ్మకం. యేసు శిలువ బలియాగము అట్టి పరిమళ సువాసనగా మనపక్షంగా దేవుని ప్రీతిపరిచినది. ఈ బలియాగము క్రీస్తు దేవుని ఎడల చూపిన పరిపూర్ణ విధేయత మరియు మానవాళి ఎడల చూపిన సంపూర్ణ ప్రేమ, క్షమ, ఇవన్నీ కూడా దేవుని పోలి నడుచుకొనుట అంటే మన జీవితాలు దేవునికి విధేయత చూపాలి. పొరుగువారిని ప్రేమించాలి. దేవుని పోలి ప్రేమ కలిగి నడుచుకోవాలి. క్రైస్తవ్యము లోకములో పవిత్రతను స్థాపించింది. క్రైస్తవ విశ్వాసి దానిని కొనసాగించాలి. అందువలన జారత్వమే కానీ, అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ క్రైస్తవ జీవితంలో ఉండరాదు. వాటి పేరు కూడా ఎత్తరానంత పరిశుద్ధంగా ఉండాలని పౌలు స్పష్టంగా తెలియపరిచాడు. క్రైస్తవ విశ్వాసి నోట కృతజ్ఞతావచనమే పలకాలి గాని బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపరాదు. అవి విశ్వాసికి తగినవి కాదు. అవి అన్యులకు, క్రీస్తును ఎరగని లోకస్తులకు తగినవి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను దేవుని రాజ్యమునకు హక్కుదారులు కానేరరు. దేవుని రాజ్యము పరిశుద్ధమైనది. పరిశుద్ధుడైన దేవుని పాలన అక్కడ ఉంటుంది. కనుక అందు సకల విధములైన అపవిత్రత ప్రవేశించుటకు అర్హత ఉండదు. వ్యర్థమైన మాటల వలన మోసపోవద్దని హెచ్చరించుచున్నాడు. వ్యర్థమైన కల్పనా కథలు, విమత బోధలు క్రైస్తవ విశ్వాసిని మోసపరుచుచూ ఉండేవి. ప్రభువు రాకడకు సంబంధించిన మాటల యందు నమ్మిక లేకుండా చేసేవి. అందువలన అట్టి దుర్బోధలను విని మోసపోవద్దని హెచ్చరించాడు. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి తప్పక వస్తుంది. ఆయన ఉగ్రత నుండి ఎవరూ తప్పించుకోలేరు. మీరు పూర్వము చీకటి అయ్యుంటిరి, అనగా క్రీస్తును ఎరగని దినములలో మీరు
అంధకారంలో జీవించుచున్నారు. పాపపు అంధకారంలో ఉన్న మిమ్ములను క్రీస్తు వెలుగులోనికి నడిపించాడు. ప్రభువు వెలుగు చేత వెలిగించబడ్డారు. అజ్ఞానమనే అంధకారము నుండి దేవుని జ్ఞానమనే వెలుగులోనికి వచ్చారు. కనుక వెలుగు సంబంధుల వలె ఉండాలి. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తుకు వేరుగా జీవితము అంధకారంతో పోల్చబడింది. క్రీస్తును కలిగిన జీవితము వెలుగుతో పోల్చబడింది. వెలుగు మంచి ఫలములను ఫలింపచేయును. సమస్త విధములైన మంచితనము అనగా క్రీస్తును ఎరిగిన వారు ఇతరులకు కీడు చేయరు, నీతి కలిగి ఉంటారు. అనగా దేవుని ఎడల మరియు ఇతర మానవుల ఎడల తమ విధులలో, ప్రవర్తనలో న్యాయమును, నీతిని అనుసరిస్తారు. అవినీతికరమైన వాటిని ఎన్నడూ కూడా ఆశించరు. సత్యం. క్రీస్తు సత్యము గనక ఆయనను అనుసరించువారు తమ జీవితములలో సత్యమునే పాటిస్తారు. అసత్యమునకు ఆస్కారం ఉండదు. నైతిక, ఆధ్యాత్మిక విషయాలలో సత్యమును ఆచరిస్తారు. క్రైస్తవ్యము సత్యవంతులైన పౌరులను తీర్చిదిద్దాలి. ప్రభువుకు ప్రీతికరమైన వాటిని చేస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకునమని హెచ్చరించాడు. వెలుగు వలన మనము దేవునికి ఏది ప్రీతికరమో గుర్తించవచ్చు. క్రీస్తు వెలుగులో దేవుని చిత్తమును చక్కగా తెలుసుకొనవచ్చు. క్రీస్తు వెలుగు మనలో ఉన్న లోపములను కూడా బహిర్గతము చేయును. వెలుగు చెడును బయలుపరచును. అంధకార క్రియలను వెలుగు బహిర్గతము చేయును. రహస్యమందు చీకటిలో చేయు క్రియలు నశించాలి అంటే క్రీస్తు వెలుగును అక్కడ ప్రసరింపచేయాలి. అది క్రైస్తవ విశ్వాసి బాధ్యతయై ఉంది. అంధకార క్రియల స్థానంలో వెలుగు ప్రకాశింపచేయాలి. సమస్తము వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ఏదైనా వస్తువు కానీ లేదా ధనము నోటు కానీ సూర్యుని వెలుగులో చూచినప్పుడు దానిలోని లోపములు స్పష్టంగా కనబడతాయి. అలాగే క్రీస్తు వెలుగులో మన జీవితములు ప్రత్యక్షపరచబడునని మరువరాదు. చివరిగా, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ప్రోత్సహిస్తున్నాడు. పాపములో జీవించువారు మృతులతో సమానమే. క్రీస్తు వెలుగు అటివారికి సజీవులను చేయగలదు. ప్రియ సోదరి సోదరులారా, పౌలు ఈ అధ్యాయంలో అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునమని హెచ్చరిస్తున్నాడు. అజ్ఞానుల వలె ఎటు పడితే అటు పోక క్రీస్తు జ్ఞానములో స్థిరంగా ఉండవలనని హెచ్చరించాడు. వారు నశించుచున్న దినములు చెడ్డవి. వివేకము, జ్ఞానము లేకపోతే సులభముగా పాపములోకి లాగిపడేసే దుష్టకాలము. సమయమును దుర్వినియోగపరచుచు ప్రభువు కొరకు సిద్ధపడకుండా చెడగొట్టువారున్నారు. అందువలన దేవుని జ్ఞానము గలవారిగా ఉండాలి. ప్రభువు చిత్తమును గ్రహించి నడుచుకోవాలి. వివేకము కలిగి ఏది మంచో ఏది చెడో గుర్తించి దేవుని చిత్తమునకు విధేయత చూపాలి. ప్రియ సోదరి సోదరులారా, దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన వాటిని చేయుటకు సాతానుడు ఎంతగానో ప్రేరేపిస్తాడు. పాపములో పడవేయటానికి ప్రేరేపిస్తాడు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. అనగా ఆత్మ నాయకత్వమునకు లోబరుచుకోవాలి, విధేయులు కావాలి. ఆది క్రైస్తవ సంఘము అనుసరించిన మంచి మాదిరి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరులారా, జాగ్రత్త కలిగి దేవునికి లోబడి విధేయత చూపిన వారందరినీ దేవుడు దీవిస్తాడు. ప్రియ సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. జీవం గల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను దీవించండి. అనారోగ్యం చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి.
రకరకాలైన సమస్యలతో, శోధనలతో బంధించబడిన వారికి విడుదల అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.